హాయ్ అండి. హలో ఎవ్రీవన్. సో ఈరోజు వచ్చేసి మనకు 180 డేస్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ లో భాగంగా డే 2 అండి. సో ఎవరైనా డే 1 అండ్ సెటప్ వీడియోలు చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. అన్ని నేను ఒక ప్లేలిస్ట్ పెట్టేసి సపరేట్ గా ఆ, దీనికోసం ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోసం ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు వచ్చేసి మనం టెక్స్ట్ హెడ్డింగ్స్ అండ్ పారాగ్రాఫ్స్ గురించి అయితే తెలుసుకుందాం అండి. ఓకే. సో ఇది వచ్చేసి మనకి ఈ హెచ్టిఎంఎల్ ఫైల్ వచ్చేసి నిన్న క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి. ద బేసిక్స్ ఆఫ్ ఎక్స్టిఎంఎల్ అండ్ హెచ్టిఎంఎల్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో స్ట్రక్చర్ ఎలా రాయాలి, అది మనకి వెబ్ పేజ్ లో ఎలా ఎంటర్ అవుతుంది, అండ్ కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ట్యాగ్స్ గురించి జస్ట్ ఇంట్రడక్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి చూడండి. సో ఈ రోజు అయితే మనం HTML లో టెక్స్ట్ హెడ్డింగ్స్ అండ్ పారాగ్రాఫ్స్ అండ్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ కంప్లీట్ గా నేర్చుకుందాం. సో మీరు వెబ్సైట్ క్రియేట్ చేస్తే కంటెంట్ ఎలా డిస్ప్లే అవుతుంది అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ హెడ్డింగ్స్ ఎలా పెట్టాలి, పారాగ్రాఫ్ ఎలా రాయాలి, బోల్డ్ అండ్ ఇటాలికల్ ఫాంట్ ఎలా చేయాలి, ఇవన్నీ మనం ఇప్పుడు ప్రాక్టికల్ గా చూద్దాం అన్నమాట. సో దీనికోసం అయితే నేను ఒక ఫైల్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. సో డే 2 టెక్స్ట్ సారీ టెక్స్ట్ ఫార్మాట్ .html. ఓకే. సో ఇదైతే క్రియేట్ చేశానండి. సో సో టైటిల్ వచ్చేసి డే 2 టెక్స్ట్ ఫార్మాట్. సో వీటన్నిటి గురించి నేను నిన్న క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఎవరైనా వెళ్ళి చూడాలనుకుంటే ఆ క్లాస్ కూడా ఒకసారి చూడండి. ఓకే. సో ఫస్ట్ అయితే మనం హెడ్డింగ్స్ గురించి నేర్చుకుందాం అండి. సో హెచ్టిఎంఎల్ వచ్చేసి మనకి టోటల్ 6 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ అయితే ఉంటాయండి. H1 నుండి H6 వరకు అయితే ఉంటాయండి. సో ఇందులో వచ్చేసి H1 వచ్చేసి బిగ్గెస్ట్ హెడ్డింగ్. సో H1 వచ్చేసి మనకి బిగ్గెస్ట్ హెడ్డింగ్ అండ్ H6 వచ్చేసి మనకి స్మాలెస్ట్ హెడ్డింగ్ అన్నమాట. సో H3 వచ్చేసి మనకి సబ్ హెడ్డింగ్స్ కోసం అయితే యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో వీటన్నిటి గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. సో ఇవాళ వచ్చేసి మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఏంటంటే హెడ్డింగ్స్. హెడ్డింగ్స్ అన్నమాట. నా మౌస్ ఏదో కొంచెం ప్రాబ్లం గా ఉందండి. సో అందుకని కొంచెం ఇలా అవుతా ఉంది. సో ప్లీజ్. ఓకే. ఫస్ట్ అయితే నేను ఒక H1 ట్యాగ్ తీసుకున్నానండి. సో ఈ H1 ట్యాగ్ తీసుకొని HTML హెడ్డింగ్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పారాగ్రాఫ్. సో హెడ్డింగ్స్ ఆర్ used to define titles and subtitles in a web page. సో హెడ్డింగ్స్ అనేవి మనకి టైటిల్స్ అండ్ సబ్ టైటిల్స్ ని డిసైడ్ చేయడానికి మనకి యూజ్ చేస్తారండి. ఓకే. సో ఇందులో వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి ఏంటంటే H1 అండి. సో దిస్ ఈజ్ H1. సో ఇది వచ్చేసి మనకి బిగ్గెస్ట్ హెడ్లైన్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి H2 అండి. సో దిస్ ఈజ్ H2. నెక్స్ట్ వచ్చేసి మనకి H3 అండి. సో దిస్ ఈజ్ H3. ఓకే. నెక్స్ట్ వచ్చేసి H4 ట్యాగ్ అండి. సో దిస్ ఈజ్ H4. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటండి H5. దిస్ ఈజ్ H5. అండ్ స్మాలెస్ట్ వన్ వచ్చేసి ఏంటండి H6. సో దిస్ ఈజ్ H6. ఓకే. సో ఇవి ఇప్పుడు మనం యాడ్ చేసాం కదండి. ఈ హెడ్లైన్స్ అనేవి మనకి ఎలా వస్తాయి? ఒక్క నిమిషం.
This is smallest one. Okay, smallest. Yeah, smallest one. సో ఇప్పుడు దీన్ని మనం వెబ్ పేజ్లో ఎలా వస్తుందో ఒకసారి చూద్దామండి. డే 2. సో ఇక్కడ మీరు చూసినట్టయితే సో ఫస్ట్ వచ్చేసి HTML హెడ్డింగ్స్ అండి. సో హెడ్డింగ్స్ ఆర్ యూజ్డ్ టు డిఫైన్ టైటిల్స్ అండ్ సబ్ టైటిల్స్ ఇన్ వెబ్ పేజ్. సో దిస్ వన్ ఈస్ H1 tag, this is H2 tag, this is H3 tag, and this is H4 tag, and this is H5 tag, and this is H6 tag. సో ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు అనమాట H1 కి అండ్ H6 కి ఎలా అది సో డిఫరెన్షియేట్ అవుతా ఉందని చెప్పేసి చూడొచ్చండి. సో ఇవి మనకు హెడర్ ట్యాగ్స్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం పారాగ్రాఫ్స్ అండ్ స్ట్రక్చర్ గురించి చూద్దాం ఒకసారి. సో పారాగ్రాఫ్స్ అండ్ స్ట్రక్చర్స్ గురించి చూద్దాం. సో దానికంటే ముందు నేను ఒక ట్యాగ్ యూజ్ చేస్తున్నానండి ఇక్కడ HR. ఈ HR అంటే ఏంటంటే హారిజాంటల్ లైన్ అన్నమాట. సారీ, సో HR అనేది హారిజాంటల్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ హారిజాంటల్ లైన్ వచ్చింది కదండి. సో నేను ఒక టాపిక్ కి ఇంకో టాపిక్ కి డిఫరెన్షియేట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ అయితే యాడ్ చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనం పారాగ్రాఫ్స్ గురించి చూద్దాం. సో మనం బేసిక్ గా పారాగ్రాఫ్ అనే దాన్ని ఎలా అంటే పీ ట్యాగ్ యూజ్ చేసి రాస్తామండి. ఓకే, సో పారాగ్రాఫ్స్ అన్ని కూడా మనకి పీ ట్యాగ్ యూజ్ చేసి రాస్తాము. సో టాపిక్ వచ్చేసి పారాగ్రాఫ్. ఓకే, పారాగ్రాఫ్ అన్నమాట. సో నేను ఇక్కడ ఇంకో H1 ట్యాగ్ తీసుకుంటున్నానండి. సో దిస్ వన్ ఈస్ పారాగ్రాఫ్ అండ్ స్ట్రక్చర్ ట్యాగ్స్. ఓకే, సో వీటి గురించి మనం తెలుసుకుందాం. సో హెడ్ లైన్ అయిపోయింది. నేను వచ్చేసి ఇక్కడ పీ ట్యాగ్ యూజ్ చేస్తున్నానండి. ఈ పీ ట్యాగ్ వచ్చేసి మనకి పారాగ్రాఫ్ ట్యాగ్ అన్నమాట. సో దిస్ ఈజ్ ఏ paragraph tag. Okay, this is a paragraph tag. It is used to write normal text content. సో నార్మల్ గా మనం టెక్స్ట్ కంటెంట్ ని రాసుకోవడానికి ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ నేను ఇంకో పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నానండి. దిస్ ఈజ్ ఫస్ట్ లైన్. ఓకే, ఇక్కడ నేను ఇంకో ట్యాగ్ యూజ్ చేస్తున్నానండి. దిస్ వన్ ఈజ్ BR. సో BR అంటే మనకి బ్రేక్ అన్నమాట. సో ఇది ఎలా ఎంటర్ అవుతుందని చూద్దాం. సో దిస్ ఈజ్ సెకండ్ లైన్ యూజింగ్ BR tag. సో దిస్ ఈజ్ ఫస్ట్ లైన్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ లైన్ యూజింగ్ BR tag అన్నమాట. సో ఇది ఒకసారి ఎలా ఎంటర్ అయిందో చూద్దాము. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనం ఫస్ట్ H1 ట్యాగ్ యాడ్ చేసాం కదా హెడ్ లైన్ కోసం. సో పారాగ్రాఫ్ అండ్ స్ట్రక్చర్ ట్యాగ్స్ అని. సో అది ఇక్కడ వచ్చేసింది. తర్వాత పీ ట్యాగ్ యూజ్ చేసాం కదా మనం. సో ఆ పీ ట్యాగ్ వచ్చేసి మనకి ఇక్కడైతే రావడం జరిగింది. దాని తర్వాత ఇది మనం ఫస్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ పెట్టాం. దాని తర్వాత దిస్ ఈజ్ సెకండ్ లైన్ యూజింగ్ BR ట్యాగ్ అనమాట. BR ట్యాగ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దాని తర్వాత రాసే ఏ లైన్ అయినా కూడా మనకి సెకండ్ కిందికి అయితే రావడం జరుగుతుంది. స్టార్టింగ్ నుంచి రావడం అయితే జరుగుతుంది అనమాట. సెకండ్ లైన్ కి రావడం జరుగుతుంది. ఓకే, సో విజిబిలిటీ కోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఆఫ్ చేస్తానండి. ఓకే, ఒక్క నిమిషం. ఐ హోప్ ఇట్ లుక్స్ గుడ్, రైట్? ఓకే, సో
నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక హారిజాంటల్ ట్యాగ్ అయితే నేను తీసుకోవడం అయితే జరుగుతూ ఉందండి. డివైడ్ చేసుకోవడం కోసం. ఓకే, ఇక్కడ వచ్చేసింది హారిజాంటల్ ట్యాగ్ వచ్చేసింది. సో నెక్స్ట్ నేను వచ్చేసి ఇంకో ట్యాగ్ యూజ్ చేస్తున్నానండి, ప్రీ ట్యాగ్. సో ఈ ప్రీ ట్యాగ్ వల్ల యూజ్ ఏంటంటే మనం ఏ ఫార్మాట్ లో అయితే టెక్స్ట్ రాస్తామో సేమ్ అదే ఫార్మాట్ లో అది మనకు రెండర్ అయితే చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ టెక్స్ట్ ఈజ్ ఇన్సైడ్ ప్రీ ట్యాగ్. ఓకే, ఇట్ కీప్స్ spacing and formatting సేమ్. సో ఇది వచ్చేసి టెక్స్ట్ అండ్ స్పేసింగ్ అండ్ ఫార్మాటింగ్ ని సేమ్ అలాగే పెడుతుంది అనమాట. సో నేను ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. సో సేమ్ అలాగే వచ్చింది అనమాట. సో ఈ ప్రీ ట్యాగ్ గురించి తెలుసుకోవాలంటే నేను సేమ్ టెక్స్ట్ ని నేను ప్రీ ట్యాగ్ యూజ్ చేస్తానండి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి ఎగ్జాక్ట్ గా. చూసారా? సో మనం ఇక్కడ స్పేస్ పెట్టి ఇవన్నీ పెట్టాం కదా, సో అవన్నీ వద్దనుకుంటే పీ ట్యాగ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో పీ ట్యాగ్ లో పెడితే ఏమవుతుందంటే మొత్తం కూడా ఒకే లైన్ లో వస్తుంది అనమాట. సో అది డిఫరెన్స్. ఓకే, యా. సో అది ప్రీ ట్యాగ్ గురించి అండి. సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ క్వాట్ ట్యాగ్. బ్లాక్ క్వాట్ ట్యాగ్ అండి. సో దిస్ ఈజ్ వాట్ it is used for long కొటేషన్స్. సో ఇది వచ్చేసి మనకి లాంగ్ కొటేషన్స్ కోసం యూజ్ చేస్తామంట. సో నేను వచ్చేసి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు రాస్తానండి కింద. ఎగ్జాంపుల్ ఓకే. సో ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ HTML డాక్యుమెంట్, అఫీషియల్ డాక్యుమెంట్. ఓకే, సో ఎప్పుడైనా సరే అండి అఫీషియల్ డాక్యుమెంటేషన్ రీడ్ చేయడం అనేది ఒక అలవాటుగా చేసుకోండి. సో హెచ్టిఎంఎల్ కోసం కూడా ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఉందండి. సో వాటిని కూడా మీకు టైం దొరికినప్పుడు ఒకసారి రెఫర్ చేయండి అనమాట. సో నాట్ ఓన్లీ హెచ్టిఎంఎల్, సో మీరు ఏదైనా చదువుతా ఉంటే జావా కానీ పైథాన్ కానీ ఇట్లా, సో అఫీషియల్ డాక్యుమెంట్లోకి వెళ్ళి అప్పుడప్పుడు చదవండి. సో అది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ ఒక లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ ఒక లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ కొటేషన్ ట్యాగ్ ని యూజ్ చేసుకునే వాళ్ళు ఒక కొటేషన్ అయితే రావడం జరిగింది అనమాట. సో అది ఎక్కడి నుంచి వచ్చింది అనే దానికి ఇక్కడ సైట్ అనే దాన్ని తీసుకొని ఇవ్వడం అయితే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, సో వాళ్ళు ఈ రెఫరెన్స్ నుంచి అయితే వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో నేను వచ్చేసి ఇక్కడ ఏదైతే ఇచ్చారో వాటిని నేను సెర్చ్ చేస్తున్నానండి, ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారని చెప్పేదానికి. ఓకే, చూడండి, వాళ్ళు ఇక్కడ నుంచి ఈ డాక్యుమెంట్ నుంచి తీసుకున్నారని చెప్పనీకి ఇక్కడైతే దీంట్లో పెట్టడం అయితే జరిగిందనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో దీన్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. సో ఫర్ యువర్ రెఫరెన్స్. యా, సో దిస్ వన్ ఆల్సో యాడెడ్. సో నెక్స్ట్ వచ్చేసి మనం సో టెక్స్ట్ ఫార్మాటింగ్ గురించి చూద్దామండి. సో దానికన్నా ముందు ఒక హారిజాంటల్ లైన్. సో హారిజాంటల్ లైన్ పెట్టేశాను, సేవ్. సో హారిజాంటల్ లైన్ వచ్చేసింది. సో ఇప్పుడు వచ్చేసి మనం టెక్స్ట్ ఫార్మాటింగ్ గురించి చూద్దామండి. నేను ఒక హెడ్లైన్ తీసుకుంటున్నాను, టెక్స్ట్ ఫార్మాటింగ్
tags. ఓకే, సో టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే అండి బీ ట్యాగ్ అన్నమాట. సో ఈ బీ ట్యాగ్ ఏంటంటే దిస్ ఈజ్ బోల్డ్. సో ఈ బీ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా బోల్డ్ అయి కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు డిఫరెన్స్ ఉంది కదా, ఇది వచ్చేసి బోల్డ్ కాదనమాట, ఇది వచ్చేసి బోల్డ్, ఇది కూడా మనకి బోల్డ్ అనమాట. సో ఇలా బోల్డ్ గా కనిపించడానికి మనం దీన్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది అనమాట, బీ ట్యాగ్ ని. సో నెక్స్ట్ వచ్చేసి ట్యాగ్ వచ్చేసి మనకి ఏంటంటే స్ట్రాంగ్ ట్యాగ్ అన్నమాట. సో ఈ స్ట్రాంగ్ ట్యాగ్ కూడా సేమ్ అలానే అనమాట, సేమ్ బోల్డ్ అనమాట ఇది కూడా. సో టెక్స్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఏదైనా ఒక టెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పడానికి మనకి ఈ స్ట్రాంగ్ ట్యాగ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఇది కూడా బోల్డేనండి. సో ఇది కూడా బోల్డే, ఇది కూడా బోల్డే, బట్ ఈ టెక్స్ట్ ఇంపార్టెంట్ అని చెప్పడానికి మనకి ఈ స్ట్రాంగ్ ట్యాగ్ ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో నార్మల్ ప్లేసెస్ లో వచ్చేసి మనకి బోల్డ్ ట్యాగ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటాలిక్. సో ఈ ఇటాలిక్ ఏం చేస్తుందంటే దిస్ ఈజ్ ఇటాలిక్. సో ఈ ఇటాలిక్ ఏం చేస్తుందంటే మనం రాసిన టెక్స్ట్ ఏదైతే ఉందో అది ఇటాలిక్ ఫాంట్ లో వస్తుంది అనమాట. ఓకే, ఫాంట్ స్టైల్ వచ్చేసి ఇటాలిక్ అనమాట. సో దానికోసం మనం ఐ ట్యాగ్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. వచ్చేసి ఎంపసైజ్ ట్యాగ్ అండి. దిస్ టెక్స్ట్ ఈజ్ ఎంపసైజ్ ట్యాగ్ అనమాట. ఏదైనా ఒక టెక్స్ట్ ని ఎంపసైజ్ చేయడానికి మనకి ఈ టెక్స్ట్ అయితే యూజ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఎంపసైజ్ అంటే మన దాంట్లో నొక్కి ఒక్కానించడం అంటారు కదా తెలుగులో, అలాగనమాట. సో నెక్స్ట్ వచ్చేసి యూ ట్యాగ్. టెక్స్ట్ ఈజ్ అండర్ లైన్డ్. సో ఇది వచ్చేసి యూ ట్యాగ్ అనమాట. సో ఇది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే టెక్స్ట్ కింద అండర్లైన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు రైట్ సైడ్ కూడా చూస్తూ ఉండండి, అప్డేట్ అవుతూ ఉంటుంది మనం రాసిన టెక్స్ట్ అనేది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మార్క్ ట్యాగ్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మార్క్ ట్యాగ్ అనమాట. సో దిస్ టెక్స్ట్ ఈజ్ highlighted. సో ఏదైనా ఒక టెక్స్ట్ ని హైలైట్ చేయడానికి మనం ఈ మార్క్ ట్యాగ్ అయితే యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, ఈ టెక్స్ట్ అనేది మనకు హైలైట్ అయింది. సో దానికోసం మనం మార్క్ ట్యాగ్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్మాల్. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ ట్యాగ్ అనమాట. సో దిస్ టెక్స్ట్ ఈజ్ ఇక్కడ మీరు చూసినట్టయితే టెక్స్ట్ అనేది స్మాల్ అయిపోద్ది అనమాట, సైజ్ ఫాంట్ సైజ్ అనేది మనకి చిన్నగా అయిపోద్ది. సో అందుకోసం మనం స్మాల్ ట్యాగ్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి డిలీట్ ట్యాగ్.
సో దిస్ టెక్స్ట్ ఈస్ డిలీటెడ్. సో ఏదైనా ఒక టెక్స్ట్ ని అది డిలీట్ అయిందని చెప్పడానికి మనం ఈ ట్యాగ్ అనేది మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఇన్సర్ట్ ట్యాగ్ అన్నమాట. సో దిస్ టెక్స్ట్ ఈస్ ఇన్సర్టెడ్. ఓకే. సో ఏదైనా మనం మళ్ళీ అడిషన్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ వచ్చేసి మనకి సో ఇన్సర్టెడ్ ట్యాగ్ ఎందుకంటే ఏదైనా ఒక టెక్స్ట్ మనం ముందు రాసుకున్న టెక్స్ట్ కి మళ్ళీ ఇంకా అడిషన్ గా ఏదైనా రాసినప్పుడు మనం ఈ ఇన్సర్టెడ్ ట్యాగ్ ని అయితే మనం యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి హెచ్ సబ్స్క్రిప్ట్ ట్యాగ్ అన్నమాట. సో దీన్ని యూజ్ చేయడం వల్ల ఎట్లా వస్తుందని మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మనకు కెమిస్ట్రీలో ఫార్ములాస్ ఉంటాయి కదండి, He2O ఇలా. ఈ ఫార్ములాస్ కింద మనకి సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి అనమాట. సబ్స్క్రిప్ట్ ఉంటుంది. సో ఆ సబ్స్క్రిప్ట్ ని రాయడానికి మనం ఈ సబ్స్క్రిప్ట్ ట్యాగ్ అనేది మనకు SUB ట్యాగ్ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. సబ్స్క్రిప్ట్ ఎగ్జాంపుల్. ఓకే. అలాగే మనకి ఇంకోటి కూడా ఉంటుందండి సేమ్ సూపర్ స్క్రిప్ట్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 స్క్వేర్ 30 స్క్వేర్ అలాగా. సో సూపర్ స్క్రిప్ట్ కోసం మనం SUP ట్యాగ్ అయితే యూజ్ చేస్తాం. సో ఇది వచ్చేసి మనకి 10 స్క్వేర్. దిస్ ఈజ్ లైక్ సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ ఎగ్జాంపుల్. సారీ. ఓకే. సూపర్ స్క్రిప్ట్ ఎగ్జాంపుల్. సో ఇవి రెండు మనకి ఎట్లా అయితే చూద్దాం అనమాట ఇక్కడ. సో H2O and 10 square. So H2O may be capital. O is capital. Okay. Right. H2O subscript example and 10 square is superscript example. ఓకే. సో టెక్స్ట్ ఫార్మాటింగ్ లో ఇవి ఇంపార్టెంట్ అండి. సో నేను ఇక్కడ ఇంకొక హారిజాంటల్ లైన్ అయితే తీసుకోవడం జరుగుతా ఉంది. తీసుకున్నాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్లైన్ ఆర్ సెమాంటిక్ ట్యాగ్స్ అన్నమాట. సో వీటి గురించి మళ్ళీ మనం నేర్చుకుందాం. బట్ కొన్ని బేసిక్ ట్యాగ్స్ అయితే మనం చూద్దాం అనమాట ఈ వీడియోలో. సో వీటి గురించి నేను మళ్ళీ సపరేట్ గా ఇంకో వీడియో కూడా చేస్తాను పూర్తిగా. సో ఇందులో అయితే మనకి జస్ట్ బేసిక్స్ అయితే నేను చెప్తాను. ఓకే. సో దీనికోసం నేను ఒక H1 ట్యాగ్ తీసుకుంటా ఉన్నాను ఫర్ ద హెడ్ లైన్, ఇన్ లైన్ అండ్ సెమాంటిక్ ట్యాగ్స్. ఓకే. యా. సో ఫస్ట్ అయితే నేను ఒక ఈ ట్యాగ్ అయితే తీసుకున్నాను అనమాట. సో దిస్ ఈజ్ ఏ స్పాన్ ట్యాగ్ అనమాట. స్పాన్ వచ్చేసి మనకి ఒక ఇన్లైన్ ట్యాగ్ అనమాట. సో ఈ స్పాన్ ట్యాగ్ వచ్చేసి ఓకే. సో స్పాన్ ట్యాగ్ లోపల మనకి ఏం చేయొచ్చు అంటే మనం స్టైలింగ్ కూడా ఇవ్వచ్చు అనమాట మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టైల్ ఈక్వల్ టు నేను ఒక కలర్ తీసుకున్నాను. వీటి గురించి మళ్ళీ మనం CSS చదివేటప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. కలర్ బ్లూ. ఓకే. ఓకే.
సో ఈ పీ ట్యాగ్ లోపల మనం ఇంకో స్పాన్ ట్యాగ్ ని పెట్టామన్నమాట. సో దాన్ని మనం ఇన్లైనింగ్ అంటారు. సో ఇక్కడ వచ్చేసి మనం పీ ట్యాగ్ లోపల ఇంకో స్పాన్ ట్యాగ్ తీసుకొని సో ఆ స్పాన్ ట్యాగ్ కి మాత్రమే మనం ఒక స్టైలింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇది మనకి ఎలా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే దిస్ ఈజ్ ఏ స్పాన్ ట్యాగ్ ఇన్లైన్ కంటైనర్. సో ఓన్లీ ఆ స్పాన్ ట్యాగ్ యూజ్ చేసినంత వరకు మాత్రమే మనకి బ్లూ కలర్ లో ఉంది. మిగిలిన టెక్స్ట్ మొత్తం కూడా మనకి సో నార్మల్ గానే ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సో అబ్రివేటివ్ ట్యాగ్ అనమాట, ABBR. ఓకే, సో ఈ అబ్రివేటివ్ ట్యాగ్ దేనికంటే ఏవైనా అబ్రివేషన్స్ ఉన్నట్టు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి HTML అని ఉంది కదా, సో వాటిని యొక్క లోపల ట్యాగ్ లోనే అబ్రివేషన్ ట్యాగ్ లోనే సో ఇస్తున్నారు అనమాట. టైటిల్ వచ్చేసి మనకి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, సో దీని యొక్క అబ్రివేషన్ ఏంటి అంటే HTML. ఓకే, అబ్రివేషన్ ఎగ్జాంపుల్. ఓకే, సో HTML ఈజ్ ఏ అబ్రివేషన్ ఎగ్జాంపుల్. ఇక్కడ వీళ్ళ కర్సర్ వచ్చేసి ఇక్కడ తీసుకొస్తుందండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూసారంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని చూపిస్తా ఉంది. ఓకే, సో దేనికి అలా చూపింది అనమాట ఇది. సో ఓన్లీ దీనికి మాత్రమే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని మనకి ఇది క్లియర్ కట్ గా చూపిస్తా ఉంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సైట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సైట్ ట్యాగ్. సో ఈ సైట్ ట్యాగ్ గురించి నేను ఆల్రెడీ చెప్పానండి. సో అక్కడ మనం ఏం చేసామంటే సో ఇక్కడ మనం ఆ సైట్ లో వచ్చేసి మనకి ఆ సైట్ లింక్ అయితే వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది కొటేషన్ లోపలే. దాని తర్వాత ఇక్కడ ఆ హెడ్ ఎక్కడి నుంచి తీసుకున్న రెఫరెన్స్ కూడా తీసుకున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ అ బుక్, ఆ బుక్ టైటిల్ మనం ఇందులో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా మనం తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ లో కూడా మనకి హ్యారీ పోటర్ అనేది ఒక బుక్ నేమ్ అనమాట. సో ఆ బుక్ నేమ్ మనం ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఓకే, అండ్ మనకి ఇది రెండర్ అయినప్పుడు కూడా సో ఈ సైట్ ట్యాగ్ లో ఏదైతే యూజ్ చేస్తామో అది కొంచెం డిఫరెంట్ గా కనపడుతుంది అనమాట మిగిలిన పోర్షన్ ఆఫ్ లైన్ కి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి కొటేషన్ ట్యాగ్ అన్నమాట. సో ఈ కొటేషన్ ట్యాగ్ ని మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి పీ ట్యాగ్ లోపల పెట్టాను. సో దిస్ ఈజ్ డే. సో దీనికోసం వచ్చేసి మనం క్యూ ట్యాగ్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. కొటేషన్ కోసం షార్ట్ కొటేషన్ క్యూ ట్యాగ్. ఓకే, సో ఓన్లీ షార్ట్ కొటేషన్ కి మాత్రం మనకి కొటేషన్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో దానికోసం మనం క్యూ ట్యాగ్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కీబోర్డ్ ఇన్పుట్ ట్యాగ్. సో ప్రెస్ దీనికోసం KBD కంట్రోల్ ప్లస్ అగైన్ KBD C టు కాపీ. సో ఇక్కడ నేను ఒక షార్ట్ కట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. షార్ట్ కట్ వచ్చేసి ప్రెస్ కంట్రోల్ ప్లస్ C టు కాపీ. సో ఏవైనా మనకి ఇది కీబోర్డ్ కి సంబంధించినటువంటి రెఫరెన్సెస్ కోసం ఇన్పుట్ల కోసం అయితే మనం ఈ KBD ట్యాగ్ అయితే మనం యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇఫ్ యూ సీ హియర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది.
ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి షాంపుల్ ట్యాగ్. అవుట్పుట్. సో ఈ శాంపుల్ ట్యాగ్ అనేది ఏం లేదనమాట ఇక్కడ మనకి. సో అవుట్పుట్ వచ్చేసి హలో వరల్డ్. సో ఇలా శాంపుల్ అవుట్పుట్ ని మెన్షన్ చేయడానికి ఇది ఉపయోగిస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సో వేరియబుల్ ట్యాగ్. ఇది వచ్చేసి మనకి వేరియబుల్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే. సో ఓకే. సో x is equal to 10 వేరియబుల్ ఎగ్జాంపుల్. సో అదే మనకు మామూలుగా ఇస్తే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. సో మీకు ఆ డిఫరెన్స్ అనేది మనకి ఆ ట్యాగ్ వల్ల డిఫరెన్స్ అనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో సేమ్ నేను ఎక్స్ ఇచ్చాను. సో ఆ డిఫరెన్స్ అనేది మీకు అర్థమైంది కదా. ఇక్కడ ఎక్స్ చూడండి ఎలా చూపిస్తుందో. ఇది ఒక వేరియబుల్ అని చెప్పడానికి అది మనకు కనిపించడం కూడా మనకి రెంటర్ అవ్వడం కూడా అలాగే రెంటర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను కంట్రోల్ Z కొడుతున్నాను. సో వేరియబుల్ ట్యాగ్ యూజ్ చేసినప్పుడు అది ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. సి. సో అది డిఫరెన్స్ అనమాట. ఏవైనా వేరియబుల్స్ మనం డిఫైన్ చేయడానికి ఇక్కడ వేరియబుల్ ట్యాగ్ అనేది మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి టైం ట్యాగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్ టైం తీసుకుంటున్నాను. మీటింగ్ టైం తీసుకున్నాక టైం ట్యాగ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ టైం ట్యాగ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ 10 AM. ఓకే. సో మీటింగ్ టైం వచ్చేసి 10 AM అనమాట. సో ఈ 10 AM ని మనం సో సేమ్ రెండర్ అయింది. ఓకే. అది టైం ట్యాగ్ యూజ్ చేసి మనం టైం ని ప్రింట్ చేయడం. ఓకే. సో ఇవన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అడ్రస్ ట్యాగ్ అని ఇంకోటి ఉంది. వాటి గురించి కూడా చూసేద్దాం. లాస్ట్ వన్ అది. సో దానికోసం నేను ఒక హారిజాంటల్ లైన్ కావాలి నాకు. సో హారిజాంటల్ లైన్ కావాలంటే మనకి SR ట్యాగ్ యూజ్ చేయాలి. ఓకే. సో హారిజాంటల్ లైన్ వచ్చేసింది. సో ఇప్పుడు వచ్చేసి మనకి అడ్రస్ ట్యాగ్. సో అడ్రస్ ట్యాగ్ అనమాట. సో H1 సో H1 అడ్రస్ ట్యాగ్. సో అడ్రస్ ట్యాగ్ వచ్చేసి మనకి సేమ్ అదే అనమాట అడ్రస్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. సో నేను ఒక BR ట్యాగ్ చేస్తున్నాను. బ్రేక్ హైదరాబాద్ ఇండియా. ఓకే. సో ఈ విధంగా అడ్రస్ ట్యాగ్ యూజ్ చేసినప్పుడు మనకి ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఏదైనా మనకి పిన్ కోడ్ రావాలనుకున్నా కూడా పిన్ కోడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 4000324 సంథింగ్. సో ఇలా అనమాట. ఓకే. యా. సో ఈ రోజు అయితే ఇదేనండి. సో మనం కంప్లీట్ గా మనం ఒక బేసిక్ ట్యాక్స్ అయితే మనం చూడడం జరిగింది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం
సో లిస్ట్ గురించి అలాగే మనం ఆ లింక్స్ ట్యాగ్స్ గురించి మనం చూద్దాం. సో ఇప్పుడు ఏదైతే మనం రాసామో దాన్ని మొత్తం మనం కమిట్ చేసేద్దాం పూర్తిగా కోడ్. సో యాడ్ అయిపోయింది, ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను నేనైతే ఎడిట్ చేశాను అది. సో డే 2 టెక్స్ట్ ఫార్మాట్ కంప్లీటెడ్. ఓకే, క్విట్. అండ్ నేను ఒకటేసారి ఇక్కడ కమిట్ అండ్ పుష్ చేసేస్తున్నానండి. కమిట్ అండ్ పుష్. సో ఆటోమేటిక్గా అది పుష్ అయిపోద్ది. సో సెలెక్ట్ చేసుకోండి, పుష్. పుష్ అయిపోయింది అనమాట. సో అంతేనండి ఈరోజు క్లాస్ అయితే. ఇక్కడ కూడా మనం ప్రోగ్రెస్ ట్రాకర్ లో కూడా మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో డే 2 ఆల్సో కంప్లీటెడ్. సో డే 1 అయిపోయింది, డే 2 అయిపోయింది. మళ్ళీ వచ్చే క్లాస్ లో డిజిటల్ లింక్స్ గురించి చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.